పుష్పకు మళ్ళీ టెన్షన్ క్రియేట్ అయింది. అల్లు అర్జున్ కు కొత్త కష్టం వచ్చి పడింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా మారింది. వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నారు వైద్యులు. శ్రీతేజ్ కు పీడియాట్రిక్ ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. 11 రోజులుగా చికిత్స పొందుతున్నారు శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీతేజ్ తల్లి రేవతి ఈ ఘటనలో మృతి చెందిన సంగతి తెలిసిందే. సంధ్యా థియేటర్లో డిసెంబర్ 4న జరిగిన ప్రీమియర్ షో సందర్భంగా అభిమానుల తొక్కిసలాట్లో గాయపడి శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందింది. శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే గత 11 రోజులుగా శ్రీతేజ్ వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నారు వైద్యులు. పైపు ద్వారా శ్రీతేజ్కు ఆహారం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. 11 రోజుల నుంచి తరచూ జ్వరం వస్తోంది. ఆరోగ్యం అస్సలు కుదుటపడడం లేదు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి సంబంధించి కిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు.